కర్ణాటకలో ముదురు పాకాన పడిన సీఎం ఇష్యూకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుందా? డిసెంబర్ 1 వరకు సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తుందా? అంటే అవునని అంటున్నాయి హస్తం పార్టీ వర్గాలు. ఇప్పటివరకు కాంగ్రెస్ పెద్దల నుంచి ఎలాంటి క్లారిటీ రానప్పటికీ సమస్య మాత్రం అతి త్వరలోనే సమసిపోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కిస్సా కుర్సీకా అంశం కర్ణాటక పాలిటిక్స్ ను షేక్ చేస్తోంది. హస్తం పార్టీలో సీఎం ఇష్యూకి సంబంధించిన వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఈ క్రమంలో ఈ ఇంటర్నల్ ఫైట్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయ్యింది. డిసెంబర్ 1న పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాకముందే కర్ణాటక సీఎం మార్పు విషయంలో వస్తున్న వార్తలపై ఒక క్లారిటీ ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో సమావేశమై కర్ణాటక పరిస్థితిపై చర్చించనున్నట్లు హస్తం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలో సీఎం ఇష్యూపై అధిష్టానం త్వరలోనే ఓ క్లారిటీ ఇస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. देखो वहाँ की सरकार क्या कर रहे हैं वहाँ के लोग बोल सकते हैं, लेकिन मेरा कहना ये है कि ऐसे समस्याओं को हम सुलझाएंगे. हम हाईकमांड के लोग, मैं हूँ, हमारे राहुल जी हैं, हमारी नेता श्रेष्ठ नेता सोनिया गांधी जी है. हम बैठ के सोच के उसको कुछ किस ढंग से क्या कर रहे हैं, कैसा चल रहा है, उसको क्या करना है, जो मेडिसिन देना है उस वक्त देंगे उसके तहत. మరోవైపు సమస్యను పార్టీకి ఇబ్బంది లేకుండా పరిష్కరించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను 28న లేదా 29న ఢిల్లీకి పిలిపించే అవకాశం ఉంది. సిద్దరామయ్యనే సీఎంగా కొనసాగించాలని ఆయన వర్గం కోరుతుండగా డీకే శివకుమార్ మద్దతుదారులు మాత్రం ఆయనను ముఖ్యమంత్రి చేయాలని పట్టుబడుతున్నారు. నిజానికి సిద్దరామయ్య డీకే శివకుమార్ చెరో 2.5 ఏళ్లు సీఎం పదవి చేపట్టాలని గతంలో ఒప్పందం చేసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే బాహాటంగా అదేమీ లేదని కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. ಈ ಪಕ್ಷದ ಮತ್ತೆ ಅಧಿಕಾರಕ್ಕೆ ನಾವು ತಂದಿದ್ದೇವೆ. ಅದನ್ನು ಉಳಿಸ್ಕೊಂಡು ಹೋಗೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಅನೇಕ ಚರ್ಚೆಗಳನ್ನು ಮಾಡಿದ್ದೇವೆ, ಭೇಟಿ ಮಾಡಿದ್ದೇವೆ. ಸೊ ಆ ವಿಚಾರದಲ್ಲಿ ನಮ್ಮದು ರೋಡ್ ಮ್ಯಾಪು ಈಗ 2.5 ವರ್ಷ ಆಯಿತು. ನೆಕ್ಸ್ಟ್ 2.5 ವರ್ಷಕ್ಕೆ ಏನು ಹೊಸ ರೂಪ ಕೊಡಬೇಕು ಈ ರಾಜ್ಯಕ್ಕೆ ಅನ್ನೋದು ನಮ್ದೆಲ್ಲರೂ ಕೂಡ ಅವರವರ ಅಭಿಪ್ರಾಯಗಳನ್ನು ನಾವೆಲ್ಲ ಅದ್ರ ಬಗ್ಗೆ ಚರ್ಚೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ಅದೇನು ಬಿಟ್ಟರೆ ಬೇರೆ ವಿಶೇಷ ಏನಿಲ್ಲ. ಐ ಡೋಂಟ್ ಹ್ಯಾವ್ ಎನಿ ಗ್ರೂಪ್ ಹಿಯರ್. But there is a huge demand of MLAs, sir. Huge demand of MLAs. There is large number of MLAs. కర్ణాటక సర్కార్ ఏర్పడిన నాటి నుంచి నవంబర్ 20 వరకే 2.5 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో సీఎం పదవి వ్యవహారం తెరపైకి వచ్చిందనే వాదన వినిపిస్తోంది. రామనగర్ ఎమ్మెల్యే ఇక్బాల్ హుసేన్ వంటి డీకే శివకుమార్ మద్దతుదారులు బహిరంగంగానే ఆయన ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం హస్తం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. కర్ణాటక కాంగ్రెస్ లో నెలకొన్న ఈ అంతర్గత పోరుపై నాయకులు బహిరంగ ప్రకటనలు చేయడంపై మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అనిశ్చితిపై వీలైనంత త్వరగా స్పష్టత ఇవ్వకపోతే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ అధికారం కలిగిన రాష్ట్రమైన కర్ణాటకలో అస్థిరత ఉందనే భావన దేశ ప్రజల్లోకి వెళ్తుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భయపడుతోంది. దీనిపై తుది నిర్ణయం హైకమాండ్ కోర్టులోనే ఉండడంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ డెసిషన్ కోసం ఇప్పుడు అంతా ఎదురు చూస్తున్నారు.